కానీ ఒక అంధకారం కూడా ఉంది. హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఈ బ్రహ్మాస్త్రం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ని మన మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి అని ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు ఏ ఆస్పెక్ట్ రేషియోలో చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేలాగా ఏదో ఒకటి కొంచెం యుద్ధాలకి ఉన్నట్లుగా. సో మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా గ్రీన్ ఏదైనా రెడ్ అయినా మీ ఇష్టం. తర్వాత మీరు ఒక ఈ విధంగా యాక్ట్ చేసిన వీడియో ఉండాలి. బ్యాక్ సైడు గ్రీన్ స్క్రీన్ కానీ బ్లూ స్క్రీన్ కానీ పెట్టుకొని చేసుకోండి. ఓకే, ఇది పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత క్రోమా కీ అని ఉంటుంది చూసారు కదా, దాన్ని ఎనేబుల్ చేసుకొని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ గ్రీన్ అనేది పోయేలాగా అనమాట. సో దీన్ని అడ్జస్ట్ చేస్తే మనకి గ్రీన్ కలర్ క్లియర్గా పోతుంది. తర్వాత చూడండి మొత్తం నీట్గా పోయింది. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మనం కలర్ అనేది బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అయ్యేలాగా కొంచెం అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, అలాగే సాచురేషన్, వైబ్రెన్స్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మీరు ప్లే చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ పెట్టి ఉంచుకోండి. మీకున్న లైటింగ్ బట్టి అలాగే మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా మీరు అన్నీ అడ్జస్ట్ చేయడం లేదు, కొన్ని మాత్రం చేసుకోండి, అవసరం లేనివి వదిలేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఒక లైట్ ఎఫెక్ట్ కావాలి. ఇది బ్లాక్ స్క్రీన్ వీడియో. సో లేదంటే ఏదో ఒకటి మీరు ఈ లైట్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని బ్లెండింగ్ మోడ్ వచ్చేసి మనం స్క్రీన్లో పెట్టుకుంటే ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ పోయి ఈ విధంగా లైట్ వస్తుంది. తర్వాత ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి ఇంకొక ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో దీన్ని క్రోమాకి ఎనేబుల్ చేస్తే ఇది పోతుంది. ఓకే, ఇది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఇది కూడా మనకి క్లియర్గా వస్తుంది. తర్వాత ఈ కలర్ రెండు మ్యాచ్ అవ్వలేదు కదా, సో దీన్ని ఇప్పుడు మనం కలర్ మ్యాచ్ చేద్దాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొంచెం దీన్ని ఇక్కడ చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చేసుకుంటే సేమ్ యాజ్ ఈజీగా అదే కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు ఎక్కడ కావాలనుకుంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి మ్యాచ్ అయ్యేలాగా. తర్వాత ఇది పింక్ కలర్ ఉంది కదా బ్యాక్, సో అదే కలర్ మనం కూడా ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. సో హ్యూ ఉంది కదా, దాన్ని మనం మారిస్తే మనకు కావాల్సిన కలర్లోకి అయితే ఇది చేంజ్ అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా అనమాట. సో ఇంకా మనకు బ్రైట్నెస్ అన్నీ మార్చుకోవడం కూడా మళ్ళీ పైకి వెళ్ళి మార్చుకుంటే మొత్తం అయితే క్లియర్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం చాలా సింపుల్గా అయితే ఇక్కడ వదిలేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా మ్యాచ్ చేసుకుంటే తర్వాత దీన్ని కొంచెం బ్యాక్ పంపించేస్తాను. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ కావాలో అది అక్కడ ప్లేస్ చేసుకోవాలి, సైజు కావాలనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత ఈ యానిమేషన్ ఫేడ్ ఇచ్చాను ఒక్కసారిగా రావడానికి ఈ విధంగా. సో ఇదనమాట. సో ఇంత సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చు ఈ లైటింగ్ ఎఫెక్ట్. అలాగే ఈ వీడియో మొత్తం కూడా చేశాను, బ్రహ్మాస్త్రం ట్రైలర్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆల్రెడీ కాపీరైట్ స్ట్రైక్ కూడా వచ్చి ఒకటి వీడియో డిలీట్ చేశారు. సో ఇంకొక వీడియో అయితే ఉంది, మీరు కావాలనుకుంటే ఆ వీడియో మొత్తం చూడొచ్చు. థ్యాంక్ యూ.